పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉత్తరప్రదేశ్ ని ముంచేశాయి అకాల వర్షాలు. ప్రధానంగా ఉరుములు, మెరుపులు, గాలి వానతో మాత్రం అతలాకుతలంగా కనబడుతుంది అక్కడి పరిస్థితి. ఈదురు గాలులతో చెట్లను నేల కొరకడం జరిగింది. మరి ముఖ్యంగా రేకుల షెడ్లు సహా అన్ని కొట్టుకొని పోతున్నాయి. వివిధ ఘటనల్లో రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది మృతి చెందారు. 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప హాస్పిటల్లో చికిత్సను పొందుతున్నారు. అయితే అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 24 మంది మృతి చెందారు. భదోహి, మీర్జాపూర్, ఫతేపూర్లను భారీగా ప్రాణ నష్టం సంభవించింది. భారీ వర్షాలతో భదోహిలో కుప్పకూలిపోయినాయి వంతెనలు. ఇక సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సైక్లోన్ వీడియోస్. అయితే తుఫాను బీభత్సానికి గాల్లో 50 మీటర్లు ఎగిరిపడ్డారు నన్హే మియా అనేటువంటి వ్యక్తి. నన్హే మియాకు కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా భారీగా జనజీవనం స్తంభించిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రధానంగా పురాతనమైనటువంటి గోడలు కుప్పకూలడం, సో ఇళ్లపైన ఉన్నటువంటి రేకుల చెట్లు ఈ మొత్తం కూడా గాల్లో ఎగిరిపోవడంతో మాత్రం భారీగా ప్రాణ నష్టం మాత్రమే కాదు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతుంది. అకాల వర్షాల కారణంగా ఎగువనున్నటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వరద ప్రభావం కూడా తీవ్రంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు. గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. భారీ వర్షాలతో మాత్రం భదోహిలో వంతెనలు కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. ఇక భదోహి, మీర్జాపూర్, ఫతేపూర్లోను భారీగా ప్రాణ నష్టం కూడా వాటిల్లినటువంటి పరిస్థితి. అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 24 మంది మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఈ వాన మరి ముఖ్యంగా వర్షాల ప్రభావం, వరదల ప్రభావం అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, అసలు యూపీలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ ఎలాంటి సహాయక చర్యలు అందిస్తున్నారు? పూర్తి అప్డేట్ సెట్. ఇదైతే ఉత్తరప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్ మొత్తాన్ని కకలావికలం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉరుములు, మెరుపులు, భారీ ఎత్తున గాలులతో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం పడినటువంటి నేపథ్యం. భారీ ఈదురు గాలుల కారణంగా పెద్ద పెద్ద చెట్లతో పాటుగా వృక్షాలు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి. రేకుల చెట్లు కానీ, పెంకుటిల్లు కానీ పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉత్తరప్రదేశ్ లో కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ ఏదైతే అకాల వర్షాల కారణంగా, తుఫాను కారణంగా 120 మందికి పైగా మృతి చెందారంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు 72 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ కూడాను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విపత్తు నిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రయాగ్రాజ్ జిల్లాలో 124 మందికి పైగా మృతి చెందారని, అదేవిధంగా ధోల్దీపూర్, మిర్జాపూర్ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాణ నష్టం కలిగిందంటూ కూడాను అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ వర్షాలతో వంతెనలతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వరదల కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లేటటువంటి పరిస్థితి లేకుండా వరద బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా తుఫాను బీభత్సానికి గాలిలోకి సంబంధించినంత వరకు కూడా ఒక వీడియో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. తుఫాను బీభత్సంలో గాలి ఇస్తున్నటువంటి సమయంలో 50 మీటర్లకి ఒక రేకుల షెడ్తో పాటుగా నన్హే మియా అనేటటువంటి వ్యక్తి గాలిలోకి ఎగిరినటువంటి వీడియో సోషల్ మాధ్యమాల్లో పూర్తి స్థాయిలో చక్కర్లు కొడుతున్నటువంటి సిచ్యువేషన్. ఆయనకి సంబంధించినంత వరకు కాళ్ళు చేతులు కూడా విరిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కు సంబంధించినంత వరకు పూర్తిగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షాలు, మరొకవైపు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడడంతో ఒకవైపు చెట్లు విరిగిపడుతున్నటువంటి పరిస్థితి, మరొకవైపు
పాత ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇల్లు కూలిపోతున్నటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా వరదల కారణంగా కొన్ని ప్రాంతాలకి వెళ్ళడానికే కనెక్టివిటీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ కి సంబంధించినంత వరకు అక్కడ అధికారులు ఏదైతే అధికారులకు సంబంధించినంత వరకు అత్యవసర సమావేశం ఏర్పడినటువంటి పరిస్థితి, అత్యవసర విభాగాలను కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా అక్కడ ఆరోగ్య శాఖకు సంబంధించినంత వరకు కూడా అధికారులను ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలతో పాటుగా బేభత్సు సృష్టించేటటువంటి ప్రాంతాల్లో ఏదైతే అక్కడ సహాయక చర్యలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడాను ఒకవైపు వరుణదేవుడు కరుణించకపోవడంతో పూర్తి స్థాయిలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం, మరొక వైపు వరదలు కూడా పెద్ద ఎత్తున సంభవిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కొన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైనటువంటి పరిస్థితి, అన్ని విభాగాల్లో కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. అత్యవసరంగా పనిచేయాల్సినటువంటి అన్ని వ్యవస్థలను కూడా అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందులు కూడా రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 24 మంది అత్యధికంగా మృతి చెందినటువంటి ఘటన. ఇంకా ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఉత్తరప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఉత్తరప్రదేశ్ మొత్తానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది మృతి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే వర్షపాతంతో పాటుగా వరదల బీభత్సం సృష్టిస్తున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తా ఉంది. సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీరాజ్, భరత్, కొంతవరకు అంటే పునరావాస కేంద్రాల నిర్వహణకు సంబంధించి లేదా ఏదైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల ప్రజలను పునరావాసానికి తరలించేటువంటి ప్రక్రియ, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉత్తరప్రదేశ్ కు సంబంధించినంత వరకు కూడా ప్రయాగ్రాజ్ జిల్లాలో సహాయక చర్యలతో పాటుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా భదోహి, మీర్జాపూర్, పటేల్పూర్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా ప్రాణ నష్టం వాటిల్లినటువంటి సిచ్యువేషన్. ఆ ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు కొనసాగడంతో పాటుగా వాళ్ళందరికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా నదీ పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా ఏదైతే ఈదురుగాలు వీస్తున్నటువంటి సమయంలో పెద్ద పెద్ద వృక్షాలు పడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో సహాయక కేంద్రాలకి తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పునరావాస కేంద్రాలకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకి సంబంధించినంత వరకు ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ, అదేవిధంగా ఏదైతే వరద ఉధృతి ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కానీ సహాయ కేంద్రాల ద్వారా సహాయం ఏదైతే కేంద్ర బలగాలు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. రాగల 24 గంటల పరిస్థితులను చక్కదిద్దుతామంటూ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడాను ఒకవైపు కొన్ని వర్గాల నుంచి సమాచారం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద బీభత్సంతో పాటుగా ఈదురుగాలితో కూడినటువంటి భారీ తుఫాన్ వచ్చినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో కొంతమంది గల్లంతైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరి తీవ్ర గాయాలతో అయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడాను అక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సిరాజ్, రైట్ భరత్, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్ ని అకాల వర్షాలు ముంచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రకృతి విపత్తు కారణంగా ఉరుములు, మెరుపులు, గాలివానతో మాత్రం అక్కడ పరిస్థితి ఘోరంగా కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈదురు గాలులతో మాత్రం చెట్లు నేలకొరుగుతున్నాయి, రేకుల షెడ్లు కూడా కొట్టుకొని పోతున్నాయి. వివిధ ఘటనలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది మృతి చెందారు, 72 మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. వారందరినీ హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో మాత్రం తీవ్రమైనటువంటి ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 24 మంది ప్రయాగ్రాజ్ జిల్లాలో మాత్రమే మృతి చెందడం జరిగింది. ఇక భదోహి, మీర్జాపూర్, ఫతేపూర్లోనూ భారీగా ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భారీ వర్షాలతో మాత్రం భదోహిలో వంతెనలు కూడా కుప్పకూలాయి. సహాయక చర్యలను కూడా అధికారులు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఈ తుఫానుకు సంబంధించినటువంటి వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రధానంగా తుఫాను బీభత్సానికి 50 మీటర్ల ఎత్తు నుంచి ఎగిరిపడినటువంటి నన్హేమియా అనేటువంటి వ్యక్తి యొక్క వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీంతో పూర్తి స్థాయిలో అంటే ఉత్తరప్రదేశ్ లో ఈ తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భారీగా మోహరించారు. అక్కడ కూడా వారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పునరావాస కేంద్రాలకి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తరలించడం, పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలను నిర్వహించడం, వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం, ఇలాంటి అంశాలతో మాత్రం యూపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే రాబోయేటువంటి 2 నుంచి 3 రోజులు దీని ప్రభావం మరింత ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా మాత్రం భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పురాతన ఏదైతే గోడలు మరి ముఖ్యంగా భవనాలు ఉన్నాయో వాటికి కొంతవరకు దూరంగా ఉండాలంటూ కూడా పలు సూచనలు చేస్తున్నారు.